బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో దారుణం జరిగింది. చిన్న కొడపగల్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కృష్ణ దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే కృష్ణను చంపి చెరువులో పడేశారు కొంతమంది దుండగులు. చెరువులో కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు కొంతమంది స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 2 రోజులుగా కృష్ణ కనిపించకుండా పోయినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యకి వివాహేతర సంబంధమే కారణమైనట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా హత్య గల కారణాలపైన ఇంకా పోలీసులని ఎగ్జాక్ట్ ఏం జరిగి ఉంటుందనే దానిపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంకి సంబంధించినటువంటి చిన్న కొడపగల్ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు కృష్ణ అనే వ్యక్తి. 2 రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటూ కుటుంబీకులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున అంతటా కూడా వెతకడం ప్రారంభించారు. కానీ కృష్ణకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. 2 రోజులైనప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో ఏం జరిగిందో ఏంటో అంటూ కూడా తన స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది స్థానికులు కృష్ణ మృతదేహం చెరువులో తేలడం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడికి వచ్చి కృష్ణ మృతదేహాన్ని బయటికి వెలికి తీశారు. అయితే దీనికి గల ప్రధాన కారణం వివాహిత సంబంధమై ఉంటుందనేది అనుమానంగా ఉంది. కృష్ణని హతమార్చి ఎవరో కొంతమంది దుండగులు చెరువులో పడవేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ విషయం పైన పోలీసులు ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఏం జరిగింది అసలు? కృష్ణ హత్య గల కారణాలేంటి? ఎవరు ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారు? సో ప్రజెంట్ కృష్ణకు సంబంధించిన మరణ వార్త వెనుక కుటుంబీకులు ఏం చెప్తున్నారు, బంధువులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఎటువంటి అప్డేట్స్ అందిస్తున్నారు? కామారెడ్డి జిల్లాలో అయితే ప్రభుత్వ ఉద్యోగిని చంపి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చిన్నకొడపాగల్ మండలం గాల్రెడ్డి చెరువులో అయితే చిన్నకొడపాగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని గత 2 రోజులుగా మిస్సింగ్ అయ్యాడని చెప్పి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చిన్నకొడపాగల్ గాల్రెడ్డి చెరువులో మృతదేహం లభ్యం కావడం కృష్ణ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. అయితే చిన్నకొడపాగల్ గ్రామ పంచాయతీలో పనిచేసిన కృష్ణకు గత కొన్ని రోజులుగా అయితే ఏదో కారణాల చేత ఎవరైనా హత్య చేసి ఉంటారనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి కావడం, గ్రామ పంచాయతీలో కానీ దానికి అందరికి సంబంధించి ఏదైనా సమస్య అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో కొంతమందికి ఆయన అనుమతులు ఇవ్వకపోవడం కానీ లేదా గ్రామంలో ఉన్న అక్రమ సంపదనే కానీ ఏదైనప్పటికీ కుటుంబ సభ్యులైతే మా కార్యదర్శి కృష్ణను చంపి పడేశారు చెరువులో అని ఆరోపణలు వ్యక్తం చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దానికి అందరికి సంబంధించి తీగ లాగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే హత్యగా భావించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. 2 రోజుల క్రితం మిస్సింగ్ అయిన కృష్ణను ఎవరో చంపి పడేశారు. చంపి పడేయడం వల్లనే అతని మృతదేహం 2 రోజుల తర్వాత లభ్యమైంది అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఏదైతే పిట్లం పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. దానికి అందరికి సంబంధించి కామారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఎవరు హత్య చేసి ఉంటారు, లాస్ట్ కాల్స్ ఎవరు ఆయన మాట్లాడారనే కోణంలో కూడా పూర్తిగా టెక్నికల్ పరంగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, అంటే తను చివరిగా ఎవరితో ఫోన్ మాట్లాడారో ఆ ఫోన్ మాట్లాడిన వాడిని విచారించారా? అట్ ది సేమ్ టైం ఆయన ఎక్కడి నుంచి మిస్ అయ్యారు? ఆ సంఘటన ఎక్కడ జరిగింది? అయితే చిన్నకొడపాగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్న ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో 2 రోజులు అయింది తిరిగి రాలేదనే క్రమంలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి రావాల్సింది కార్యదర్శి ఇంటికి రాకపోవడంతో పూర్తిగా కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఆయన ఉద్యోగం చేస్తూ రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు, కానీ అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఆ 2 రోజుల తర్వాత ఆ మృతదేహం ఆ చెరువులో ఏదైతే కొడపాగల్ చెరువులో లభ్యం కావడంతో దానికి అంతర్గత సంబంధించి కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో చంపి మా అతన్ని కృష్ణను చెరువులో పడేశారనే కోణంలో కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మృతదేహం లభ్యం కావడం పోలీసులకు అంతు చిక్కని వ్యవహారంగా తయారైంది. ఎందుకంటే చివరి కాలు ఎవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు గుప్తంగా ఉంచారు. దానికి అంతటికి సంబంధించి ఎవరైనా రాజకీయ కక్షతోనా లేదా ఏదైనా పర్మిషన్ల కోసం ఆయన్ని హత్య చేస్తారా లేదా అక్రమ సంబంధం అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మనకి పోలీసులు ఏం చెప్తున్నారు? మృతదేహం పైన ఏమైనా గాయాలున్నాయా? అంటే కొట్టినటువంటి గాయాలు కానీ, కత్తిపోట్లు కానీ, ఇంకేదైనా ఇతరత్ర గాయాలున్నాయా? పోలీసులు అయితే ప్రస్తుతము హత్య కేసుగా అయితే నమోదు చేశారు. గాయాలు అయ్యాయి అని చెప్పి పంచనామా రిపోర్ట్ వస్తే మాత్రం తెలిసే అవకాశం లేదు. అక్కడ అయితే మృతదేహం మొత్తం కుళ్ళి పరిస్థితి నెలకొంది. 2 రోజులు చెరువులో పడడం పూర్తిగా ఉబ్బిపోయిన పరిస్థితి. ఉబ్బడం వల్ల దానికి గాయాలు అయ్యాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే చెప్పలేమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే మృతదేహం
ఉబ్బడం వల్ల బాడీ అంతా పగిలిపోతుంది. అయితే గాయమైందా లేకపోతే అనే కోణంలో ఏది కూడా ఇప్పుడే చెప్పలేము. కానీ మాత్రం హత్యగా అయితే కేసు నమోదు చేసుకున్నాం అన్నట్లు పోలీసులు అయితే తెలుపుతున్నారు. రైట్ గంగారెడ్డి, మొత్తం మీద కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో దారుణం చోటు చేసుకుంది. చిన్న కొడపగల్ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న కృష్ణ ప్రతిరోజు ఉద్యోగరీత్యా అక్కడ గ్రామానికి వెళ్ళిపోయి పనులు నిర్వహించుకున్న తర్వాత తిరిగి రోజు ఇంటికి వచ్చేవాడు. కానీ 2 రోజుల పాటుగా రాకపోయేసరికి ఆ రోజు రాలేదని చెప్పి భావించిన కుటుంబీకులు ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆయన కోసం వెతకడం ప్రారంభించడంతో పాటుగా పోలీసులు అక్కడ ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత ఒక చెరువు దగ్గర ఈ కృష్ణ మృతదేహం బయటపడింది. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే కృష్ణ ఒంటిపైన చిన్నగా గాయాలకు ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరో దుండగులు అతన్ని హతమార్చి ఆ తర్వాత ఆయన్ని చెరువులో పడవేసినట్టుగా తెలుస్తోంది.